హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు షామీ బ్రాండ్ రెడ్మీ వాళ్ళు రీసెంట్గా మన ఇండియాలో లాంచ్ చేసిన రెడ్మీ 10A మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని మీకు షేర్ చేస్తాను. జనరల్గా ఏ సిరీస్ ఫోన్స్కి బాగా పాపులారిటీ ఉంది, అంటే బడ్జెట్ ఫోన్స్కి రెడ్మీ వాళ్ళకి మంచి మార్కెట్ అయితే ఉంటుంది. సో వాళ్ళు తీసుకొచ్చిన నెక్స్ట్ జనరేషన్ బడ్జెట్ మొబైల్ ఇది 8,000 రూపాయల బడ్జెట్లో వీళ్ళు తీసుకొచ్చారు. సో అదే రెడ్మీ 10A. ఇప్పుడు దీన్ని మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటనేది చూద్దాం. బాక్స్ పైన మనకి ఇండియాస్ నెంబర్ 1 స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అని రాస్తుంది. అలాగే రెడ్మీ 10Aకి సంబంధించిన డిజైన్ ఇక్కడ ప్రింట్ చేస్తుంది. 3 కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఆక్టా కోర్ ప్రాసెసర్ 5000 mAh బ్యాటరీ దీంట్లో ఉంటుందని వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. బ్యాక్ సైడ్ దీనికి సంబంధించిన కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. 5000 mAh బ్యాటరీ, 10 watts ఛార్జర్ ఇన్ ద బాక్స్. అలాగే మీకు ఫింగర్ ప్రింట్ స్కానర్ బ్యాక్ సైడ్ ఉంటుంది. హీలియో G25 ప్రాసెసర్, మంచి ప్రాసెసర్ ఇది బడ్జెట్లో. అండ్ మీకు హైపర్ ఇంజన్ టెక్నాలజీ ఉంటుంది. అలాగే మీకు 13 MP మెయిన్ కెమెరా, 5 MP ఫ్రంట్ కెమెరా, ఇలాంటి కొన్ని కీ డీటెయిల్స్ అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. మన దగ్గర ఉంది 4GB ప్లస్ 64GB వేరియంట్. యాక్చువల్గా దీంట్లో 3GB ప్లస్ 32GB వేరియంట్ మనకి 8,499 రూపాయలు పెట్టారు. సో ఇది 4GB ప్లస్ 64GB వేరియంట్. అండ్ మన దగ్గర ఉందేమో సీ బ్లూ కలరు. అలాగే ఇక్కడ ఒకవైపు మనకి సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్లీ ఈ ఫోన్లో మనకి సార్ వాల్యూస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. హెడ్కి మీకు 0.528 ఉంది. అలాగే బాడీకి ఏమో 0.791 ఉంది. సో చాలా ఇంట్రెస్టింగ్ అని చెప్పాలి. ఎంత తక్కువ ఉంటే అంత మంచిది. తక్కువ వాల్యూసే వీళ్ళు తీసుకొచ్చారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మనకి ఫోన్ ఉంటుంది. సో మన దగ్గర ఉంది బ్లూ కలర్ వేరియంట్. అండ్ మీకు ఒక యూజర్ మాన్యువల్, అలాగే ఒక మైక్రో USB కేబుల్ ఉంటుంది. అలాగే ఒక 10 watts ఛార్జర్ ఉంటుంది. సో వీళ్ళు ఈ పర్టికులర్ బడ్జెట్లో దీన్ని అప్గ్రేడ్ చేయట్లేదు, మైక్రో USBని Type-Cగా మార్చట్లేదు. సో కొన్ని బ్రాండ్స్ అయితే మనకి ఆ బడ్జెట్లో కూడా Type-C ఇస్తున్నాయి. రెడ్మీ వాళ్ళు మాత్రం స్టిల్ ఇంత పాపులర్ బ్రాండ్ అయినప్పుడు కూడా వీళ్ళు ఇంకా మైక్రో USBని కంటిన్యూ చేస్తున్నారు. ఇది కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. ఇక దీనికి సంబంధించిన డిజైన్ విషయానికి వెళ్తే మీకు బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా అయినప్పుడు కూడా చూడటానికి 4 స్లాట్స్, ఒక 4 హోల్స్ లాగా కనిపిస్తూ ఉంటుంది. మెయిన్ కెమెరా ఒకటే కెమెరా ఉంటుంది, 13 MP కెమెరా, ఒక LED ఫ్లాష్ ఉంటుంది సింగిల్ టోను. అలాగే మనకి ఫింగర్ ప్రింట్ ఈ సర్కిల్ ఈ స్క్వేర్ బాక్స్లోనే పైన ఉంటుంది. సో మనకి చేతితో పట్టుకున్నప్పుడు కొంచెం అనీజీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను నార్మల్గా ఒక ఫోన్ పట్టుకున్న స్టైల్లో పట్టుకున్నాను. సో నా ఫింగర్ ఇక్కడ ఉంది, ఇక్కడేమో ఫింగర్ ప్రింట్ కొంచెం పైకి ఉంది. సో అదే మధ్యలో పెడితే ఇంకా కొంచెం బాగుండేదేమో. ఈ ఫింగర్ ప్రింట్ మాత్రం కొంచెం డిఫరెంట్ డిజైన్తో తీసుకొచ్చారు. కొంచెం ఆడ్గా ఉంది ఈ డిజైన్. ఇది ఒకటి మాత్రం నాకు దీంట్లో అంత బాగా ఏమీ అనిపించట్లేదు. అండ్ దీనికి సంబంధించిన డిజైన్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వెళ్తే బ్యాక్ సైడ్ మీకు ప్లాస్టిక్ ఫ్రేమే, బిల్డ్ క్వాలిటీ మాత్రం ఓకే బాగానే ఉంది. టాప్లో మీకు 3.5mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. రైట్ సైడ్ మీకు వాల్యూమ్ ర్యాకర్స్, అలాగే పవర్ బటన్ ఉంది. అలాగే బాటమ్ సైడ్ మెయిన్ మైక్రోఫోను, మైక్రో USB పోర్టు, అలాగే స్పీకర్ గ్రిల్ అయితే ఇక్కడ ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది. సిమ్ ట్రే ఓపెన్ చేస్తే ఇది మీకు ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. 2 సిమ్ కార్డులు, ఒక SD కార్డు మీరు ఎట్ ఏ టైం పెట్టుకోవచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు డ్యూ డ్రాప్ నాచ్లో 5 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. సో ఇది దీనికి సంబంధించిన ఫిజికల్ ఓవర్వ్యూ. అండ్ చేతులు పట్టుకున్నప్పుడు మాత్రం హ్యాండీగానే ఉంది. ఒక ఫింగర్ ప్రింట్ మాత్రమే కొంచెం పైకి ఉంటుంది, కానీ రిమైనింగ్ అంతా కూడా బిల్డ్ క్వాలిటీ మాత్రం దీంట్లో చాలా బాగానే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ రెడ్మీ వాళ్ళు బడ్జెట్లో ఫోన్స్లో కూడా మంచి బిల్డ్ క్వాలిటీ తీసుకొస్తుంటారు. ఆ విషయంలో వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అయితే అవ్వరు. మనం ఈ ఫోన్ బూట్ చేద్దాం. బూట్ చేసేటప్పుడే దీనికి సంబంధించిన టెక్నికల్ డీటెయిల్స్ అనేది చెప్తాను. రెడ్మీ 10Aలో మీకు 6.53 inches HD+ రిజల్యూషన్తో IPS LCD డిస్ప్లే ఉంటుంది. అండ్ దీనికి బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే వీళ్ళు ఇచ్చారు. దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు మీడియాటెక్ హీలియో G25 ప్రాసెసర్ యూజ్ చేస్తారు. ఇది ఒక 12 nm ప్రాసెస్ మీద బిల్డ్ అయిన ఆక్టా కోర్ ప్రాసెసర్. మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ మీకు 2.0 GHz స్పీడ్ ఉంటుంది. దీంట్లో గ్రాఫిక్స్ ఏమో పవర్ VR గ్రాఫిక్స్ ఉంటాయి. బ్యాక్ సైడ్ ఒకటే కెమెరా ఉంటుంది, 13 MP కెమెరా. ఫ్రంట్ సైడ్ మీకు 5 MP కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ అండ్ 10 watts ఛార్జర్ బాక్స్లో ఇస్తారు. అలాగే Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. MIUI 12.5 ఇది ఎన్హాన్స్డ్ వెర్షన్తో అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే బూట్ అవుతుంది. ఇది బ్యాక్ సైడ్ రెగ్యులర్ ఫింగర్ ప్రింట్ స్కానర్తో వస్తుంది. అలాగే ఫేస్ అన్లాక్ కూడా సపోర్ట్ చేస్తుంది. సో ఇది ఆన్ పేపర్ దీంట్లో ఉన్న టెక్నికల్ డీటెయిల్స్. ఇక దీనికి సంబంధించిన యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి ఒకసారి వెళ్తే ఇందులో కూడా మీకు డిఫాల్ట్గా గూగుల్ డైలర్, అలాగే గూగుల్ మెసేజింగ్ యాపే ఉంటుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో కూడా మీకు యాప్ డ్రాయర్ అనేది ఇస్తారు. MIUIకి సంబంధించిన డిఫాల్ట్ స్టాక్ లాంచర్లో యాప్ డ్రాయర్ కూడా ఉంటుంది. అండ్ దీంట్లో కూడా కొన్ని అబ్జర్వ్ చేస్తే మీకు కొన్ని యాప్స్ అయితే వీరు థర్డ్ పార్టీ బ్లోట్వేర్ అప్లికేషన్స్ లాగా తీసుకొచ్చారు. మోజ్ కావచ్చు, అలాగే ఫేస్బుక్ కావచ్చు, ఇలాంటివి. అండ్ అవి ఇంట్రెస్టింగ్లీ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ MIUI 12.5లో మీరు ఈవెన్ మీరు కొన్ని స్టాక్ అప్లికేషన్స్ కూడా తీసేసుకోవచ్చు. ఇది ఒక మంచి ఫీచర్ అయితే MIUI 12.5లో వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఒకసారి సెట్టింగ్స్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే MIUI 12.5 కంట్రోల్ ప్యానల్
ఛానల్ ఇది. అండ్ మీరు ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్తే అబౌట్ ఫోన్లో ఒకసారి అబ్జర్వ్ చేసేది అవుట్ ఆఫ్ ది 64 జీబీలో మనకి ఇది 14.2 జీబీ ఓఎస్ కింద ఆక్యుపై చేసుకుంది. అండ్ నియర్లీ మనకి ఇది ఎంత ఉంటుందో ఒక 50 జీబీ అయితే ఫ్రీగా అయితే ఉందన్నమాట. అండ్ ఇది ఎంఐ 12.5.3తో అవుట్ ఆఫ్ ది బాక్స్ బూట్ అవుతుంది. ఆండ్రాయిడ్ 11 వెర్షన్. అలాగే ఇది ఫిబ్రవరి సెక్రెట్ ప్యాచ్తో వచ్చింది. నేను ఆల్రెడీ అప్డేట్ కూడా చెక్ చేస్తాను కానీ ఎలాంటి అప్డేట్ అయితే లేదు. ఇప్పుడు మనం ఏప్రిల్లో ఉన్నాం. ఇది ఫిబ్రవరి సెక్రెట్ ప్యాచ్తో వచ్చిందనమాట. అండ్ ఇది నార్మల్ బేసిక్ ఫోన్ కాబట్టి దీంట్లో డిస్ప్లేకి సంబంధించిన అడిషనల్ ఫీచర్స్ కానీ ఏమీ ఉండవు. రెగ్యులర్ ఎంఐతోనే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుందన్నమాట. చాలా చాలా ఫాస్ట్గానే అనిపిస్తుంది. కొంచెం మంచి ప్రాసెసర్ ఇది. G25 ప్రాసెసర్ అనేది బడ్జెట్లో కొంచెం సక్సెస్ఫుల్ ప్రాసెసర్ అనమాట. ఇక దీనికి సంబంధించిన డిస్ప్లే క్వాలిటీ విషయాన్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఇది HD+ రిజల్యూషన్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ మాత్రం పర్లేదు, బాగానే ఉంది. అండ్ యూట్యూబ్లో మాత్రం మీకు 1080లో ప్లే అవుతుంది, అదొక ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ మీకు వీడియో క్వాలిటీ కూడా చాలా బాగానే ఉంది. అండ్ సన్లైట్ విజిబిలిటీ కూడా నీట్గానే ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. నేను డైరెక్ట్ సన్లైట్లోనే ఒక వీడియో అయితే రికార్డ్ చేశాను, అది కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు. డిస్ప్లే క్వాలిటీ మాత్రం ఈ పర్టికులర్ బడ్జెట్లో మాత్రం యాక్సెప్ట్ చేయదగ్గ డిస్ప్లేనే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీంట్లో బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది, 13 మెగాపిక్సెల్ కెమెరా. ఇక్కడ మీరు స్క్రీన్ మీద కొన్ని శాంపిల్స్ చూడవచ్చు. కెమెరా క్వాలిటీ మాత్రం ఓకే, పర్లేదు. బడ్జెట్ ఫోన్స్లో ఎలా ఉంటుందో అలాగే ఉంది. పెద్ద మిరాకిల్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ అయితే చేయలేము దీని నుంచి. సో పర్లేదు, బాగానే యాక్సెప్ట్ చేయదగ్గ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా 5 మెగాపిక్సెల్ కెమెరా. ఇది కొంచెం యావరేజ్గా ఉంది, ఎందుకంటే 5 మెగాపిక్సెల్ కెమెరా దీంట్లో వీళ్ళు యూజ్ చేశారు. సో ఓకే అనిపించేలాగే అనిపిస్తుంది అనమాట. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 10 వాట్స్ ఛార్జర్ మనకి బాక్స్లో సప్లై చేస్తారు. అంత ఏదైనా 2.5 hours ఈజీగా పట్టే అవకాశం అయితే ఉంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వడం కోసం. బడ్జెట్ ఫోన్స్లో రెడ్మీ వాళ్ళకి ఏ అనే నెంబర్తో వచ్చేది, అంటే ఏ అనే ఆల్ఫాబెట్తో వచ్చే మొబైల్స్కి చాలా పాపులారిటీ ఉంటుంది. రెడ్మీ 9A కావచ్చు, రెడ్మీ 9A స్పోర్ట్ కావచ్చు, ఇంతకుముందు వచ్చిన రెడ్మీ 8A కావచ్చు, రెడ్మీ 8 కావచ్చు, ఇలాంటివి బడ్జెట్ ఫోన్స్కి బాగా సక్సెస్ఫుల్ ఉంటుంది ఈ వీళ్ళవి. సో ఇది కూడా పర్లేదు, బాగానే తీసుకొచ్చారు స్పెసిఫికేషన్స్. దీని బేస్ వేరియంట్ 32 GB వేరియంట్ మీకు 8,499 రూపాయలు పెట్టారు. ఇది ఈ రోజు నుంచి ఏమో సేల్లో కూడా వస్తుంది. లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఓన్లీ నాకు ఈ బ్యాక్ సైడ్ కెమెరా మాడ్యూల్ అలాగే ఫింగర్ ప్రింట్ మాడ్యూల్ డిజైన్ మాత్రం కొంచెం ఆడ్గా అనిపించింది. రిమైనింగ్ అంతా కూడా పర్లేదు, బాగానే అనిపిస్తుంది. సో దీని మీద మీ ఒపీనియన్ కింద కామెంట్స్తో ఖచ్చితంగా రాయండి. సో ఇది ఫ్రెండ్స్ Redmi 10Aకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్. వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నాడు. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.